మన ఫోన్ లో తీసుకోండి సార్. సార్ ఓకే రైట్. ఇదే సమయంలో మరొకసారి రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చెప్పిన అంశంపై ఏదైతే వంగవీటి రాధ అంటే వంగవీటి రాధకు సంబంధించిన ఒక హీజ్ ఎ బ్రాండ్. ఏదైతే వంగవీటి ఫ్యామిలీ అంటేనే విజయవాడ వైపు ఒక బ్రాండ్గా ఉన్నది. కాకపోతే ఈ విషయంలో అనేక పార్టీలలో పోవడంపై మీరు ఎలా స్పందిస్తారండి దాంట్లో? జమీల్ గారు, మీకు వెంకటేశ్వర రెడ్డి గారికి జనసేన నాయకులు రానంటున్నారు, వాళ్ళకి మన ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు అందరూ నమస్కారం. ఇవాళ సుధాకర్ రెడ్డి గారు రానంటున్నారు, వారికి కూడా రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ అనగానే కుల రాజకీయాల గజ్జి గురించి మాట్లాడుకోవాలి. నెంబర్ 1 ఈ మాట అంటున్నాడు, గజ్జి అనే మాట. ఎందుకంటే జనరల్ గా నేను పక్షపాతాలు వాడని మీకు తెలుసు. ఇంకా వంగవీటి హత్య అప్పుడు నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని. మా గీతారెడ్డి మా ఇంట్లో ఓటరు కనుక ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున వారు వంగవీటి రంగా గారి హత్యకు నిరసనగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ధర్నాలు చేసిన వాళ్ళం అందరం. కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులం లేకుండా మాట్లాడే అవకాశం లేదు. నిజంగా నేను హేతువాది, నాకు ఏ కులం లేదు, మతం లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గురించి మాట్లాడదాం. ఆయన మొత్తం 4వ పార్టీ ఇప్పుడు మాట్లాడి ఒక బీజేపీలో పోతే 5వ పార్టీ అయిపోయింది కదా. అంటే ఆయన వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిని కాదు, ఆయన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను. మొదట్లో ఆయన ప్రస్థానం 37 ఏళ్ల వయసులోనే, ఇప్పుడు అంతే 57 ఏళ్ళు ఉన్నాడు. 20 ఏళ్ల క్రితం 2004లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీ. ఒకే అది బీజేపీ ప్రత్యర్థి మీద గెలిచారు ఆయన మొదటిసారి, అంతేకాదు 2004లో మన 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం మీద బాగా వ్యతిరేకత ఉండే, రాష్ట్రం అంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు 2004లో గెలిచారు. తర్వాత 2009కి వచ్చే వరకల్లా ఒక సంవత్సరం ముందే ఆయన చాలా తెలివిగా పార్టీ సంవత్సరం ముందు మారుతున్నాడు అన్నిట్లో ప్రతిసారి. 2009 కన్నా ముందు 2008లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, అప్పుడు అందులో చేరి కాంగ్రెస్ అభ్యర్థి, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు మీద ఆయన ఓడిపోయారు. వాళ్ళని చెప్పాలంటే విష్ణుతో ఓడిపోయారు 2009లో. మళ్ళీ 2009 నుంచి 14 వచ్చే వరకల్లా అప్పుడు మళ్ళీ పార్టీ మార్చారు. ఆయన వైఎస్ఆర్సీపీలో మార్చి అప్పుడు గద్దె రామ్మోహన్ గారితో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గెలిచిండు, ఆయన ఓడిపోయాడు. 4వసారి మళ్ళీ సరిగ్గా 2024 ఎన్నికల ముందు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు. అంటే విశ్వసనీయత లేదు అని, ఇన్ని పార్టీలు మారడం విశ్వసనీయత లేదు. కాకపోతే కాపు సామాజిక వర్గానికి కాపు కాసే నాయకుడిగా వంగవీటి రాధాను ఇప్పుడు కాదు, 2024 ఎన్నికల ముందే 23లోనే మనకు పవన్ కళ్యాణ్ కలవడం, ఇవన్నీ మనం చూసాం గతంలో. కానీ రాజకీయాల్లో విశ్వసనీయతకు పెద్దపీట ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎన్నైనా చేయండి, పార్టీలు మారే వాళ్ళకు ఎప్పుడైనా విలువ తక్కువ ఉంటుంది. అలానా పార్టీ నుంచి వచ్చిందండి. ఇప్పుడు ఇంకొక పార్టీ బీజేపీ మారితే 5 పార్టీలు మారినట్టు లెక్క. ఈ బీజేపీ ఒకటి మిగిలిపోయింది అంటున్నాను. అంటే ఆయన వ్యక్తిగా హననం చేయడం కాదు, కానీ దీనివల్ల రాజకీయాల్లో విశ్వసనీయత లేకుండా పోయింది. రెండోది ప్రజాక్షేత్రంలో కూడా ఒకేసారి గెలిచిండు, గత 2 సార్లు ఓడిపోయిండు, ఒకసారి టికెట్ పోయింది. ఇప్పుడు వైసీపీ నుంచి కోపమైంది, వైసీపీ మీద కోపమైంది అంటే వైసీపీ వాళ్ళు 2019లో టికెట్ ఇవ్వలే కదా, లేకపోతే అప్పుడు వేరే ఉంటుండే. కనుక వైసీపీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదండి, ఇందులో సమస్య అది. కనుక ఇవాళ ఆయన వర్గానికి ఓట్లు ఉన్నాయి కాదట్లేదు, కానీ ఏదైతే ఆ కులం ఉన్నదో వాటికి ఐకాన్ గా ఇప్పుడు పాత వాళ్ళందరూ పోయిండ్రు. ఈయన యువకుడి అంటే 57 ఏళ్ళు 60ల వాళ్ళే. ఇంకా రాధాకృష్ణ గారు వంగవీటి రాధాకృష్ణ గారు 60ల వాళ్ళలేదు, కానీ రాజకీయాల్లో ప్రారంభ వయసు అంటాం, 50 దాటితేనే ప్రారంభ వయసు అంటాం. కానీ రాజకీయాల్లో కురువృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఈ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలో ముద్రగడ పద్మనాభం గారి, హరిరామజోయ గారిని అవుట్డేటెడ్ అయిపోయారు. ఇవాళ ఎవరున్నారు ఉంటే ఆ కాపు సామాజిక వర్గానికి కాపు కాసే వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ నాకు తన కులం లేదు, మతం లేదు, ఇంకేం చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వద్దన్నా ఆ దాగని నిజం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కనుక ఇప్పుడు తెలుగుదేశంతో కలవడం వల్ల ప్రత్యక్ష రాజకీయాలకి ఇప్పుడు దగ్గర లేవు. చిత్రం ఏంటంటే 2019 నుంచి వంగవీటి రాధాకృష్ణ తప్పు మీద తప్పు చేసుకొస్తున్నాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వైసీపీలో చేరేటప్పుడే టికెట్ రాదని తెలుసు. గతంలో 2 సార్లు ఓడిపోయిన టికెట్ ఇస్తే ఏమవుతుందని వైసీపీ వాళ్ళు ఆలోచన చేసి ఇవ్వలేదు. మల్లాది విష్ణుకి ఇచ్చారు, ఆయన గెలిచారు. అట్లా చూసుకుంటే ఈ 10 ఏళ్ల రాజకీయం అంటే 2019 నుంచి 6 ఏళ్ల రాజకీయాల్లో ఒక తప్పటి అడుగులు వేస్తున్నట్టున్నారు. ఇప్పుడు కూడా ఒక తప్పటి అడిగి అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయనకి ఇస్తారని ఒక మాట వచ్చింది, కానీ చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఇస్తారా ఇవ్వరా అనేది మనందరికీ తెలుసు. కనుక మొన్న రాలేదు ఆయనకు. ఇప్పుడు మళ్ళీ ఆశపడుతున్నారు అని నేను అంటున్నాను. కొత్తగా ఇప్పుడు మొన్న 2024 ముందు ఎలక్షన్ ముందు చేరిన వాడికి వాళ్ళ వంగవీటి రాధాకృష్ణ కనుక చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తే చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే ఈయన వ్యతిరేకులు ఉన్నారు. కనుక నాకు తెలిసి నా అంచనా, నాకు రాజకీయ పరిజ్ఞానం మేరకు నేనేమంటున్నానంటే
ఇక ముందు పెద్దగా భవిష్యత్తు ఉండకపోవచ్చు. అట్లాంటి కొట్టిపారేయలేం. గుర్రం ఎగరానవచ్చు. కాపు సామాజిక వర్గం అనే పేరు మీద ముఖ్యంగా విజయవాడ రాజకీయాలు అనుసంధానం చేసుకొని విజయవాడలో రాజకీయాలను కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి ఉన్న గొడవలు ఎట్లయితున్నాయో దానివల్ల కూడా ఇప్పుడు కమ్మలు కొందరు ఈ కాపు సామాజిక వర్గం నుంచి చేర్చుకోవడానికి వ్యతిరేకిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది ఒక రకంగా కొండనాళ్ళకి మందేస్తే ఉన్ననాళ్ళకి పోయినట్టు అయిద్దని నేను అనుకుంటున్నాను. మనం ప్రస్తుతం ఒకసారి చూసినట్టే రామ్మోహన్ గారు, ప్రస్తుతం విజయవాడ రాజకీయాలకు సంబంధించింది వంగ